The board of trustees consists of strong devotees of eminence from the diverse background and those recommended by union ministers and chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళాం. అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎం గా ఉన్నా, వెళ్లేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి. ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి? ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వు ఏం చేసినా మేము వినడానికి. నేను కూడా జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను, వచ్చాను, నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. నువ్వు వెళ్ళు గురువాయూరు, అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి? వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు, 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్ లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి.